ఓకే అండి, ఇదండి కృష్ణమ్మ వచ్చేసింది. ఇదిగో బజ్జీకాయలు ఇవి మా ఇంట్లో వర్క్ చేసుకుంటామండి. బజ్జీకాయలు మసాలా బండి కదా, వాటికి కాయలు కోస్తూ ఉంటానండి నేను పొద్దున్నే. ఈ లావకాయలు 2 పీసులు చేస్తాయి, ఇలా కట్ చేసి ఒక సైజుగా చేయాలి. కోస్తూ ఉంటానండి ఇలాగా. 2 కాయలకి వచ్చానండి. ఇట్లా ఈ మొత్తం కట్ చేసుకుని మేము వర్క్ స్టార్ట్ చేసుకుంటామండి. రోజు బండికి ప్రతిరోజు కటింగ్ చేస్తూ ఉంటానండి. ఇవన్నీ నేను బజ్జీకాయలు ఇవ్వండి. అలా ముక్కలు వస్తాయి కదా, ఈ ముక్కలు వచ్చేసి వేస్ట్ అవ్వకుండా మళ్ళీ కుర్మాలో వేస్తామండి కడిగేసి. మళ్ళీ ఇవ్వండి, ఇది లావుగా ఉంది కదా, మళ్ళీ 2 కాయలు వచ్చింది. ఇప్పుడు కాయలు రావట్లేదండి బజ్జీకాయలు బాగా, అందుకని ఇది తీసాను. ఇదండి బజ్జీకాయ. ఇది ఎంత పొడుగుందో చూడండి. కాయ అయితే ఎంత పొడుగు వచ్చేసిందండి బాగా. ఈ కాయ కోసి వేస్తే ఎంత పొడుగు బజ్జీ వచ్చేసింది. వాన్ పెట్టేస్తే ఉంటుంది చూడండి, భలే బాగుంటుంది. ఈ 2 కటింగ్ చేసేసా. ఇవి అయిపోయినాయి, 5 బజ్జీకాయలు అయిపోయినాయండి. ఇప్పుడు ఇంక అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కటింగ్ పోయాలి. ఈ బజ్జి పెట్టేసుకుంటున్నాం దీంట్లో. ఇదిగండి పుదీన కట్టలు చక్కగా ఆరిపోయినాయండి కట్టలు. అలా కోసుకుంటాను నేను. కటింగ్ చేద్దాం ఇప్పుడు. ఇది ఇవ్వండి బజ్జికాయలు అయిపోయాయి పోయటం. ఇవి కట్ చేయాలి. ఇక ఈరోజు నేను ఇట్లా కటింగ్ చేస్తూ ఉంటానండి ఇంట్లో. ఇవ్వండి సన్నగా, చాలా సన్నగా తరగాలండి ఇది మసాలాలోకి. ఇది రోజు వచ్చేసి ఒక 20 కట్టలకు వస్తానండి నేను. అది అయిపోయింది బజ్జీకాయలు. ఈ కోస్తాను ఆల్రెడీ కోసి పెట్టుకున్నానండి నేను. సన్నగా రావాలండి ఆకులు, మంచిగా సన్నగా వస్తే కటింగ్. ఇవి మసాలాలోకి వేస్తామండి. ముంత మసాలాలోకి కట్ చేస్తూ ఉంటారు రోజు. మీకైతే చాలాసేపు పట్టిద్దండి ఇది కోయటం. నేను తొందరగా కట్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చి అయిపోయిందండి. అడుపు పని చేస్తుంది అలుపు సలుపేమున్నది, పొదిన వాసన వస్తూ ఉంటే ఎంతో కమ్మగా ఉన్నది, వాసన ఎంతో కమ్మగా ఉన్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. ఇదిగోండి అయిపోయింది. ఇలా కట్ చేసి మొత్తం అయిపోయింది. బజ్జికాయలు పుదీనా కటింగ్ చేసేసి. ఓకే.